ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని బోడిగూడెం పంచాయతీ పరిధిలో ఆయుధ కర్మాగారం నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు రైతులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన తెల్లం బాలరాజు 3 పంటలు పండే సస్యశ్యామల భూములను నాశనం చేసి ఆయుధ డిపో నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సుబ్రహ్మణ్యం గారు తీర్మానం చేశాడు. నేను కూడా కమిషన్ కావాలి. ఇప్పుడు అంతా ఇది అయిపోయింది. మేమే పేదవాళ్ళం కదండి. ఇప్పుడు వచ్చారా ఎక్కడికండి? మనూరు రాలేదు అసలు. ఇప్పుడు గెలిచిన కానీ ఇప్పుడు వరకు అసలు మంగపతి ఎప్పుడన్నా వచ్చాడా? అసలు ఏదైనా పైసలు ఇచ్చాడా? అందుకని పరిస్థితులు కూడా మీకు అధికారులు వస్తే నియోజకవర్గంలో మంగవారిగూడెంలో మీరు అనుకున్నారు. అక్కడ ప్రజలు వ్యతిరేకించారు. అంటే అక్కడ ప్రజలు వేరా, ఇక్కడ ప్రజలు వేరా, అందరూ కూడా అక్కర్లేదు. మీరు గట్టిగా నిలబడండి, మేమందరం మీకు తోడుగా ఇప్పుడు మీ తరఫున పోరాటం చేయాలంటే అప్పుడు మీ దగ్గర మేము ఉంటాం. ఇది ఇటు 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 సార్. అదే పెద్ద కాలంలో ఉన్న భూమి పండితే కదా అని చెప్తారు కానీ అవి ఆపేరు సార్. అందరూ కూడా ఈరోజు పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు, మంగపేట పంచాయతీలో పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉన్న మరి చిన్న తనఖా రైతులు ప్రజలు మరి తీవ్రమైన ఆవేదన ఆందోళనతో మరి ఉన్నారని మరి మా దృష్టికి రావడం అయింది. మరి ఎందుకంటే వంకవారిగూడెం గ్రామం జిల్మెల్ మండలంలో ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆయుధాల మరి డిపోని మరి ఏర్పాటు చేస్తానని మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మరి అక్కడ కూడా మరి వంకవారిగూడెం గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఆయుధాల డిపోని తీవ్రంగా వ్యతిరేకించడం అయింది. ఆ రోజు ప్రజల యొక్క ఆందోళనల్ని తెలుసుకొని నేను కూడా ఈ 2 పంచాయతీ పరిధిలో దాదాపు 2500 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చిన్న చిన్నకారు రైతులు, అందరూ కూడా ఎస్సీ ఎస్సీ బీసీలు మరి పేద ప్రజలే ఉన్నారు. ఇలాంటి ప్రజలు 3 పూటలు మరి అన్నం తినేవాళ్ళు, ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళు, మరి వాళ్ళు పొట్టని కొడదామంటే ఎవరు కూడా సహించకూడదు. అందుకనే మీకు మద్దతు పలకడానికి, మద్దతుగా నిలబడడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు రావడం. పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా మీకు అండగా మరి నిలబడతారు. మేము కూడా మరి అండగా నిలబడతాం. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆయుధాల డిపోని మరి ఇక్కడ నిర్మించడానికి మరి మీ తరఫున మీరు వ్యతిరేకిస్తున్నారు, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. మరి అందుకని ఈరోజు మీ పంచాయతీ పరిధిలో ఉన్న బోడిగూడెం పంచాయతీ పంచాయతీలో ఉన్న మరి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామ సభల ద్వారా కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తీర్మానాన్ని మరి ఈ ప్రాజెక్టు ఉద్యాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం అనేది మరి చాలా అయినా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కాదని ముందుకెళ్తే మట్టికి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మీ తరఫున గట్టిగా హెచ్చరిస్తున్నాను. మరి మీరు ప్రజలు వద్దన్నా కానీ వాళ్ళ సేవల మీద మీరు మరి ప్రాజెక్టుని నిర్మించాలనుకుంటే అది మరి పొరపాటేది. ఈరోజు ప్రజలు మరి వద్దన్నా ఉన్నా కానీ మీరు ముండి వైఖరికి ముందుకెళ్తే మట్టికి మరి సహించేది లేదని మీ అందరి తరఫున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.